చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి, ఉంచుకోండి. సార్ భోజనం అయిందా? భోజనం టిఫిన్ ఇప్పుడు మీకు? లేదు సాయంత్రమే, నాకు కూడా సాయంత్రమే. అట్లేం లేదు, నేనేం పొద్దున అట్లని కాదు. ఇక్కడ టైమింగ్ వచ్చేసి నాకు ఒక 2 గంటలన్నర వెనకాల ఉంటుంది అంతే. ఇది ఇప్పుడు నాకు ఇక్కడ 7:15 అవుతుంది, అక్కడ ఇంటికాడ మనకు 9:10 అవుతుంది అంతే. సాయంత్రమే అవును, అవునవును. అంతే, సేమ్. నాకు కూడా సాయంత్రమే, ఒక 2 గంటల ఫరక్. ఇప్పుడు మనకి ఇండియాలో అందరు కూడా తినేసారు ఇప్పటికి. సో నేను ఒక 1 అవర్ 1.5 అవర్ తర్వాత నేను తింటాను మిడ్ నైట్ డిన్నర్, అంతే తప్ప సార్ వంటలో బియ్యం అన్ని మనలాగే ఉంటాయా, వేరుగా ఉంటాయా? అన్ని మన సేమ్, అంతా సేమ్. ఓకే. మన ఇండియా నుంచి కూడా రైస్ వస్తుంది మనకి ఇక్కడికి. ఇండియా నుంచి కూడా బాస్మతి రైస్ వస్తుంది, బిర్యానీ రైస్ వస్తాయి, ఇండియా నుంచి వస్తాయి. అంతా సేమే. ఓకే. ఇంటికాడ అమ్మోళ్ళు పిల్లలు అంతా బాగున్నారంట సార్? అందరు బాగున్నారు దేవుని దేవాల. చంద్రశేఖర్ గారు కూడా వస్తున్నారా మీటింగ్ లోకి? వస్తున్నారు కదా. మాట్లాడండి. హలో, ఎవరు మాట్లాడలేదేం సార్? చూసారా మేడం, మేడం మాట్లాడమంటున్నారు, మాట్లాడతలేరు. చిన్న ఇల్లు ఒకటి కట్టుకున్నాను సార్. ఓ గ్రేట్ మేడం, గ్రేట్. 1.5 కోటి అయింది. చిన్న ఇల్లు 1.5 కోటి అయింది. వెరీ గుడ్. అది కూడా చిన్న ఇల్లు అంటే 6 సెంట్లో కట్టుకున్నాను సార్. ఎన్ని ఫ్లోర్లు కట్టుకున్నారు? జనం ఏమనుకున్నారా తెలుసా సార్? పెరలమైన డబ్బులు పెట్టి కట్టుకుంటుంది అనుకుంటున్నారు. ఎన్ని ఫ్లోర్లు? ఓకే, మంచిదే కదా, అట్లా అనుకుంటే మంచిదే కదా మేడం. సార్ అట్టగా సార్, వాళ్ళు నోరు కొట్టి తీసుకున్నాను నేను కదా వాళ్ళ ఆలోచన. అది వాళ్ళు చూడండి, పబ్లిక్ అనుకున్నంత మాత్రం అవుతుంది. ఇట్లా అనుకున్నంత మాత్రం అవుతుందా? వాళ్ళు ఇట్లా ఏమన్నా అనుకోని ఇగో వాళ్ళ నోర్లు మనం ఆపగలమా? వాళ్ళ నోర్లు మనం ఆపగలమా? లేదు కదా, ఆపలేము. మారైపోయా. సో ఎట్లా నడిస్తే అట్లా వాళ్ళు ఎట్లా అనుకోని. అవును. ఎట్లా వాళ్ళు ఏమన్నా అనుకోని. ఎన్ని ఫ్లోర్లు కట్టారు అంటున్నాను? ఎన్ని ఫ్లోర్లు కట్టారు? ఫ్లోర్లా సార్? అంటే ఎన్ని ఫ్లోర్లు? 2 పోర్షన్లు 2 డాబాలు. హైట్ ఇలా సింగిల్ పోర్షనే, 2 పోర్షన్లు, 2 బెడ్రూములు, హాలు, కిచెను. మళ్ళీ పక్కన ఇల్లు 2 బెడ్రూములు, హాలు, కిచెను. 2 డాబాలుగా కట్టి, కొడుకు ఒకటి నాకు ఒకటి పక్క పక్కన. మొత్తం 6 సెంట్లు కలిపే కట్టాము, కాకపోతే ఎవరు 2 పోర్షన్లు వాళ్ళకి. హైదరాబాద్ లో ఉంటాడు అబ్బాయి, సాఫ్ట్వేర్. హైదరాబాద్ ఉంటారా? ఓకే ఓకే ఓకే. మేము గుంటూరులో ఉంటాము. అలాగే మేడం. ఓకే 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 ఓకే. గుంటూరులో సిటీలోనే ఉంటారా లేకపోతే ఊరికా? సిటీయే సార్, సిటీయే. అంటే ఎందుకంటే ఎప్పుడు నచ్చినప్పుడు కలుద్దామని. సిటీ సార్. ఓకే ఓకే ఓకే. గుజరాత్ తెలుసా మీకు? ఎక్కడ ఉన్నారు? గుజ్జిన వల్ల అంటే చంద్రమల్ నగరం, విద్యానగరం దగ్గరే. సిటీ బస్సు వస్తాయి, ఇబ్బంది పడే పని లేదు, బాగా రూటే.
మెయిన్ రోడ్. ఆ ఓకే ఓకే ఓకే. మంచిది మేడం, మంచి పని చేశారు. ఎందుకంటే మంచి ఇల్లు కట్టి ఉమ్, మంచి పని చేశారు. ఆ ఒక కొడుకేనా, మాదైతే ఇద్దరు సత్తన కొడుకులా? పెళ్లి. ఒక్క కొడుకే సార్. ఒక కొడుకేనా? ఓకే ఓకే. ఒక్క కొడుకే. ఇక్కడ 10 ఇళ్ళు ఉన్నాయి సార్. ఓ ఇక్కడైతే 10 ఇళ్ళు ఉన్నాయి. అదే ఇంకేం కావాలి? కొడుకు సంతానం ఎక్కాలంటే అందరికి పని చేస్తుంది మరి. ఓ ముగ్గురిని నలుగురినైనా కనుకోండి. సార్ సంపాదన నాది, అందరికి పని ఇల్లు చేస్తుంది. కట్టింది ఇది కొడుకు. సంపాదన మీద మేడం. వచ్చా ఓకే ఓకే ఓకే. ఆ ఇల్లు కట్టింది మాత్రం, ఈ ఇల్లు మాత్రం, ఈ ₹1,00,00,000 ఇల్లు మాత్రం కొడుకు కట్టాడు. ఓకే 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 ఓకే. గుడ్. స్థలం ఇట్లయితే మేడం ఏమన్నదే. ఎందుకంటే ఉండాలి, అందరు బాగుండాలి. ఆ, ఉమ్, ఎలాగైతే 2 అమ్మాయిలను ఒక అబ్బాయి అన్నమాట. ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి. ఓకే ఓకే. పెళ్ళి అయిపోయింది అందరి? అందరి పెళ్లి అయిపోయినాయి. వాళ్ళకు కూడా తలా ఒక ఇల్లు ఇచ్చాను. ఓకే ఓకే ఓకే. చాలా మంచిది. గుంటూరులోనే ఇచ్చాను సార్ వాళ్ళకు కూడా. ఓకే ఓకే. దేవుడి దయ అంతా మంచిది. అందరు సెటిల్ అయిపోయారు. అది మనకు కావాల్సింది కూడా అదే. ఆ, ఉమ్. అందరు సెట్ అయిపోయారు. అందరూ సెటిల్ అయిపోయారు. మా 2 మనవరాళ్ళు, ఒక ఆమెకు 2 కొడుకులు. ఓకే ఓకే. ఉన్నంతలో ప్రాబ్లం లేదు. అందుకే దగ్గర 10-15 లక్షల పైన పెర్లమైన్లో తట్టుకోగలిగాను. కాకపోతే బాధ అవును. అప్పుడప్పుడు బాధేసింది. సరే సరే మేడం, థ్యాంక్ యూ. మంచి పని చేశారు. సో మంచి అంతా సెటిల్ అయిపోయింది. ఓకే మరి పార్ట్నర్స్ రండి, ఇంకా ఏంటి విషయాలు? సో థ్యాంక్ యూ మేడం. మీరు ఇప్పుడు మాతో మీ విషయాలు అంటే మనం ఒక ఫ్యామిలీ ఉద్దేశంతో మీరు మా విషయం మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ మేడం. ఎవరు మాట్లాడలేదని మాట్లాడాను సార్, లేకపోతే అంటే మాట్లాడను. ఏం పర్లేదు మేడం, ఎందుకంటే పర్లేదు మనం. ఓకే ఓకే. సో వెల్కమ్. సార్ ఇంకా వచ్చినప్పుడు ఏంటి రాదు విషయాలు సార్, మీకు పత్రాలు పంపిస్తా. చెప్పండి. ఇదేమో నేను క్రికెట్ ఇంకో డివైస్ లో క్రికెట్ చూడడం జరుగుతుంది. మేడం ఏం పంపిస్తారు? పచ్చలు పంపిస్తా, వచ్చినప్పుడు రండి సార్, మీకోసం పెట్టి ఉంచుతాను. వస్తాం వస్తాం మేడం. థ్యాంక్ యూ వస్తాం ఖచ్చితంగా వస్తాం. ఓకే ఓకే. థ్యాంక్ యూ మేడం. అంతగా సరే మాట్లాడిన సార్. మీరు అన్నదానికని. ఓకే మేడం. ఓకే ఆ, థ్యాంక్ యూ. ఒక 5 నిమిషాలు నేను ఇంకా చెప్పండి సార్, ఏంటి విషయాలు? మంచి క్రికెట్ చాలా బాగా వస్తుంది. 252 చేశారు, కానీ మరి వాళ్ళు కూడా కొట్టేలా ఉన్నారు. చాలా ఫుల్ గా మస్తు ఆడుతున్నారు వాళ్ళు ఆట. ఇంగ్లాండ్ వాళ్ళు కూడా జబర్దస్త్ ఆడుతున్నారు వాళ్ళు. 4 వికెట్లు పోయినా కూడా రన్ రేట్ చాలా బాగుంది అది. వాళ్ళు 252 ఎన్ని వికెట్లు పోయినా కూడా ఈజీగా కొట్టేలా ఉన్నారు. 250 రన్స్. వాళ్ళు 4లు 6లు నో సింగల్. అయ్యో మళ్ళీ 4. మళ్ళీ 4. అయ్యో పాయే.
బట్ ఇంకొక 3 వికెట్లు తొందరగా తీస్తే అప్పుడు మనము నమ్మకం పెట్టుకోవచ్చు. రోజు అందరూ క్రికెట్ చూస్తున్నట్టున్నారు నాకు తెలిసి. ఇప్పటివరకు కూడా చాలా మనకు తక్కువ మెంబర్స్ వచ్చారు. చూద్దాం, ఇంకొక 10 నిమిషాల తర్వాత కంటిన్యూ మాట్లాడదాం. మళ్ళీ 4, సింపుల్ 4. నమస్తే నమస్తే సార్, బాగున్నారు సార్? రాజేష్ సార్. నమస్తే నమస్తే సార్, చెప్పండి సార్. సార్ బాగున్నారు సార్? బాగున్నా సార్, బాగున్నా సార్. ఓకే ఓకే సార్. Six. 50 की साझेदारी उस मैक्सिमम के साथ 14 रन ओवर से। లోపల ఇదిరా నాన్న తీసిన నేను Yes. గుడ్ మార్నింగ్, వెల్కమ్ సార్. అందరికి నమస్తే. అందరు క్రికెట్ మీద బిజీ ఉన్నారు. క్రికెట్ మరి వాళ్ళు సింపుల్ గా కొట్టేస్తున్నారు. ఇప్పుడు 4 వికెట్లు 4 వికెట్లు తీశారు కానీ ఏం లాభం లేకుండా అయిపోతుంది. వైట్. మూడు వైడ్లు వేసాడు ఇప్పుడు. సిక్స్. ఓ వికెట్. వావ్, గ్రేట్ 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 గ్రేట్. 3 వైడ్ వేసింది, గ్రేట్.
से लेके सूझबूझ के अक्षर जबरदस्त कटिंग के ऊपर निरंजन जान वाव रिटायरमेंट के बाद ला ఒకసారి మాట్లాడండి సార్ ఎవరైనా, ఎందుకంటే అటు మ్యాచ్ చూస్తున్నాం, మ్యాచ్ మంచి టెన్షన్ లో ఉంది, అందుకని మాటలు రావట్లేదు. మీరు మాట్లాడండి ఎవరైనా. ఐదో వికెట్ పోయింది, ఇంకో 2-3 వికెట్లు పడబడి పోతే గానీ మ్యాచ్ విన్ అవ్వదు, లేకపోతే వాళ్ళు ఈజీ కొట్టేస్తున్నారు. సార్ రాజే సార్ నమస్తే సార్. నమస్తే నమస్తే సార్. అయితే మన వాళ్ళు ఇంగ్లాండ్ వాళ్ళు 7వ వికెట్స్ తో గట్టి కొడుతుంది సార్. అవునవును, 7-8 వికెట్ కూడా మంచిగా ఆడతారు, అందుకని చెప్పేసి అసలు వాళ్ళే లాస్ట్ వాళ్ళు కనుక వాళ్ళు 9వ వికెట్ తో కొడతాడు సార్. అవునవునవును, మన మన ఇండియా 4 వికెట్లు పోతేనే అందరు లైన్ కడతారు. నిజమే అది. అవునవును, 4-5 అయిపోయిందా కలిసి మనం ఆడైపోయినట్టు, కానీ వీళ్ళు అట్లా కాదు, వెంటనే వెనకనే లైన్ కడతారు సార్. మన వాళ్ళు అట్లా కాదు, వాళ్ళు 5-6 వికెట్లు పోయినా వాళ్ళు తట్టుకునేంత శక్తి ఉంటుంది సార్. వాళ్ళు భయపడరు. మన ఇండియా ఇప్పుడు ఇది గెలుచుడు కష్టమే సార్. వాళ్ళు అట్టి అవలీలని కొడతారు సార్ దాన్ని. అవునవును, కష్టమే, అంటే కష్టమే కానీ దాన్ని కూడా మన వాళ్ళు కొంచెం, అంటే ఇది వికెట్ల మీద ఆడపై ఉంటది. ఇప్పుడు బౌలింగ్ లా మంచిగా వికెట్ 2-3 తీసినట్టుంటే టైట్ ఉంటుంది సార్. ఇప్పుడు వాళ్ళు, నేను ఫస్ట్ 252 చేసినా కూడా అది మామూలే స్కోర్ కిందకి తీసుకున్నాను నేను. సార్ మన వాళ్ళు 252 కొట్టినా కూడా నేను మామూలు స్కోర్ కిందకే తీసుకున్నాను, ఎందుకంటే వాడు నిలబడే ఆడతాడు అనమాట, వాడు కొంచెం అంగి కూడా ఆడాడు, ఏ బాల్ వచ్చినా నిలబడి కొట్టేస్తారు వీళ్ళు అట్లా. సార్ మన వాళ్ళు స్కోర్ అయితే మంచిగా చేసారు, కానీ బౌలింగ్ కాలేదు. వికెట్ 4 పోయినాయి, మళ్ళీ 2-3 వికెట్లు టక్గా తీస్తే మంచిగా ఉండు. వాళ్ళకు కాదు, 4వ వికెట్ పోయిన తర్వాత 5వ వికెట్ చాలా టైం తీసుకున్నది, ఇక్కడనే మ్యాచ్. వాళ్ళు నిలబడ్డదంటే కథమే సార్. వాళ్ళు ఇక ఆగరు, అలా నిలబడని వాళ్ళకు ఒక 10 నిమిషాల పావు గంటల నా లెక్క ప్రకారం ఇప్పటికే అయిపోవాలి ఈ మ్యాచ్, ఇది వాళ్ళే విన్ అవుతారు. కానీ ఇంకా బౌలింగ్ మంచిగా ఉన్నట్టే, మనకి ఖరాబ్ ఉన్నట్టు కాదు. అది విషయం ఏంటంటే ఇక అది అన్నిటికీ మనం రాదు అట్లా. అంటే వాళ్ళను నిలకడ ఒక అర్ధగంట సేపు వాళ్ళు నిలబెట్టడానికి స్కోర్ ఎక్కువ అవుతుంది సార్. మళ్ళీ వచ్చిన ఎంట్రీ వాళ్ళు మొత్తం కొట్టి పడతారు అంతే, ఇంకో ముచ్చట్లేదు. వాళ్ళను మెసలకుండా చేస్తేనే కొంచెం టైట్ గా ఉంటారు వాళ్ళు. అవునవునవును సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే, అది అందుకే మాటలు వస్తలేవు, ఎందుకంటే అది చూస్తా ఉంటే ఇక్కడ మనకి ఏం మాట్లాడాలంటే మాట్లాడతలేవు అనమాట, అందుకని చెప్పేసి నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను అనమాట. అది ఇప్పుడు చూడద్దు సార్, ఎందుకంటే ఇప్పుడు టెన్షన్ వస్తుంది మనకు, ఇంకా జరసేపు రాకూడదు. అది ఇక ఎట్లా ఇప్పుడు కూడా 50-50 ఉంది మ్యాచ్, అట్లేం లేదు. చెప్పండి సార్. ఒక 3 వికెట్లు ఇప్పుడు తీస్తే కనుక ఏమన్నా మా చేంజ్ అవుతుంది, అటు నైట్ అవుతుంది, ఇమీడియట్లీ తీయాల. ఒక ఓవర్లో ఒక 2 వికెట్లు లేదా 3 వికెట్లు తీస్తే గానీ
సో ఆట అటు ఇటు అవుతుంది, లేకపోతే లాభం లేదు ఇక. ఇప్పుడు ఆ 200 కొట్టక ముందుకు ఇంకొక 2 వికెట్లు పోవాలి. అరే గట్లా పడితే ఆ 50 అప్పుడు వాళ్ళది ఆ 50 కొట్టుడు పెద్ద పని కాదు. 50 వాళ్ళు ఒక 2 ఓవర్లే కొట్టేట్టున్నారు. సార్ వాళ్ళు ఒక 3 ఓవర్లనే ఫినిష్ చేస్తారు సార్. వాళ్ళు 50 అంటే అట్టి అవలీలా కొడతారు వాళ్ళు. అది అవలేదు, సింపుల్ అది. సార్. అలా ఈజీ ఆడుతున్నారు వాళ్ళు. ముప్పై 3 బాళ్ళలో 74 రన్లు ఇవ్వాలి, ఈజీ కొడతారు వాళ్ళు. 33 బాల్ ఉంది, 74 రన్లు ఉన్నాయి, ఈజీగా కొట్టేస్తారు అనమాట. సార్ ఇప్పుడు మనోళ్ళు ఇప్పుడు బౌలింగ్ మంచిగా ఉన్నట్టుంటే ఆల్సో కొట్టలేరు సార్. ఎందుకంటే ఒక ఒక ఓవర్ కు 12 తీయాలంటే బాగా స్టిక్ ఉండాలి మనోళ్ళు. అవునవునవును, మళ్ళీ ఫోర్. ఎందుకంటే అన్ని అన్ని ఫోర్లు అన్ని సిక్స్లే. గవి సింగిల్ చాలా వీళ్ళే, సింగిల్ లేవు. అయితే సింగిల్ 2 ఇట్లా రన్ తీసిన ఏం కాదు, కానీ 6 4 పోయేటప్పుడు సార్ ఇవాళ ఏం లేదు, ఇవాళ లేపుడే వాళ్ళు. అన్ని ఫోర్లే. వాళ్ళు ఏంటంటే వీళ్ళు ఆడతారు వాళ్ళు ఆడతారు అని లేదు, వాళ్ళందరూ ఆడతారు. అది ప్రాబ్లం మెయిన్. వాళ్ళు ఏంటంటే 10 మందికి 10 మంది 11 మందికి 11 మంది ఆడతారు. సరే చూద్దాం. అందుకే చూడు, ఈ రోజు ఎవరు లేరు మీటింగ్ లో, అంత 30 మంది కూడా లేరు మీటింగ్ లో. చెప్పండి సార్, ఇంకా ఏంటి విషయాలు? ఇటు మ్యాచ్ చూస్తే మాటలు రావట్లేదు అనుకుంటా అనమాట.
సో నమస్తే అందరికీ. సో ఎందుకంటే ఇటు క్రికెట్ చూస్తున్నాం, ఇటు రెండు ఇక్కడ ఎవరు కూడా మాట్లాడడం లేదు, నేను కూడా కొంచెం బిజీగా ఉన్నాను. సో బెటర్ ఇలా ఉండేదానికంటే మనము మరి క్లోజ్ చేసుకునేది బెటర్ అన్నాడు. ఓకే, సో ఊరికి ఇలా నిలబడడానికన్నా, సైలెన్స్ ఉండడానికన్నా క్లోజ్ చేసుకునేది బెటర్. ఓకేనా, అందరు క్రికెట్ చూస్తున్నారు, సో నేను కూడా క్రికెటే చూస్తున్నాను ఇప్పుడు. 22 బాల్ 15 రన్ కావాలి. సో సింపుల్ వాళ్ళు కొట్టేస్తారు. ఓకే సార్, సో రేపు మీట్ అవుదాం సార్. రేపు మళ్ళీ 9:40 నిమిషాలకి మీట్ అవుదాం సార్. థ్యాంక్ యూ, అందరికి నమస్తే. జై పీఎస్. లేకపోతే ఇంకొక 10 నిమిషాలు టైం ఉంది. చలో 10 నిమిషాలలో ఎండ్ చేసుకుందాం. ఓకే సార్, సో థ్యాంక్ యూ సార్, అందరికి నమస్తే. జై పీఎస్. రేపు మళ్ళీ రేపు కలుసుకుందాం సార్.